అక్కినేని నాగార్జున ఒకప్పుడు ఎంతోమంది అమ్మాయిలకి గ్రీకు వీరుడు. ఆ క్రేజ్ అతనికి ఓవర్ నైట్లో రాలేదు. స్టార్ కిడ్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ సులువుగానే దొరికినా అతనికంటూ ఒక స్పెషల్ ఇమేజ్ని, గుర్తింపుని, ఫ్యాన్స్ని త్వరగానే సొంతం చేసుకున్నారు నాగార్జున. ఎన్నో డిఫరెంట్ రోల్స్లో నటించి మెప్పించడం అతనికే సాధ్యమయ్యింది. మరి అలాంటి నా కెరీర్లో కూడా కొన్ని అనుకోని ఫ్లాప్స్ వచ్చాయి. ఖచ్చితంగా ఈ సినిమా హిట్టు అనుకున్న కొన్ని సినిమాలు అనుకోకుండా ఫ్లాప్ని చవిచూశాయి. నాగార్జున కెరీర్లోని అటువంటి కొన్ని సినిమాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ప్రీవియస్ వీడియోలో విక్రమ్ కుమార్ అనే ఒక సబ్స్క్రైబర్ నాగార్జున అండర్ రేటెడ్ మూవీస్ గురించి కూడా చెప్పమని రిక్వెస్ట్ చేశారు. విక్రమ్ గారు, ప్లీజ్ వాచ్ దిస్ వీడియో. ఇక వీడియోలోకి వెళ్దాం. నెంబర్ 1, శాంతి క్రాంతి. ఇప్పుడు కొంతకాలంగా పాన్ ఇండియా మూవీస్ ట్రెండ్ బాగా పాపులర్ అయింది. కానీ 1991లోనే నాగార్జున ఆ ప్రయోగం చేశారు. అదే శాంతి క్రాంతి మూవీ. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ లాంగ్వేజెస్లో ఒకేసారి రిలీజ్ అయింది. వి రవిచంద్రన్ ఈ మూవీకి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. తెలుగులో నాగార్జునతో జూహీ చావ్లా కలిసి నటించింది. ఈ సినిమాకి అప్పట్లో భయంకరమైన హైప్ క్రియేట్ అయింది. చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన ఈ సినిమా చాలా పెద్ద డిజాస్టర్గా నిలిచింది. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ మాఫియా బ్యాక్డ్రాప్తో వచ్చిన ఈ సినిమా స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడం వల్ల పోయింది. కానీ లేకపోతే మంచి యాక్షన్ క్రైమ్ సినిమాగా నాగార్జున కెరీర్లో నిలిచిపోయేది. నెంబర్ 2, అంతం. 1992లో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో నాగార్జున, ఊర్మిళ జంటగా వచ్చిన సినిమా ఇది. శివ తర్వాత నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబోలో వస్తున్న ఈ మూవీకి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. అంతేకాకుండా 1991లో రామ్ గోపాల్ వర్మ నుంచి వచ్చిన క్షణక్షణ మూవీ కూడా మంచి హిట్ అవ్వడంతో ఈ సినిమాకి మరింత క్రేజ్ ఏర్పడింది. సాంగ్స్ అన్నీ సూపర్ హిట్స్. కానీ సినిమా మాత్రం ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేకపోయింది. హై ఎక్స్పెక్టేషన్స్ ఉండడమే ఈ సినిమా ఫ్లాప్కి ఒక కారణం. ఈ సినిమా రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ కెరీర్కి మాత్రం చాలా హెల్ప్ అయింది. ఈ మూవీ తర్వాతే ఊర్మిళతో బాలీవుడ్లో రంగీలా మూవీ తీసి సక్సెస్ అందుకున్నారు ఆర్జీవి. నెక్స్ట్, క్రిమినల్. 1994లో బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్ డైరెక్షన్లో నాగార్జున, రమ్యకృష్ణ, మనీషా కొయిరాలా లీడ్ రోల్స్లో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అంటే ఇప్పుడు చాలామంది నమ్మకపోవచ్చు. కానీ అప్పట్లో ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయింది. ఎంఎం కీరవాణి మ్యూజిక్లో వచ్చిన ఈ సినిమా పాటలు ఇప్పటికీ కూడా ఫేమస్సే. ఎస్పెషల్లీ తెలుసా మనసా సాంగ్ ఎప్పటికీ ఎవర్ గ్రీనే. లీడ్ రోల్స్, యాక్టింగ్, స్టోరీ, కాన్సెప్ట్ అన్నీ చాలా బాగుంటాయి ఈ సినిమాలో. అయితే ఈ సినిమాకి ఒక 15 డేస్ ముందు ఫ్యామిలీ ఎంటర్టైనర్ శుభలగ్న మూవీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అది ఫ్యామిలీ మూవీ. తర్వాత వచ్చిన క్రిమినల్ యాక్షన్ మూవీ. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా శుభలగ్న మూవీ చూడడానికే ప్రిఫర్ చేశారు. అది ఈ సినిమాకి ఒక మైనస్ పాయింట్ అయింది. నెక్స్ట్, గోవిందా గోవిందా. 1994లో రిలీజ్ అయిన ఈ మూవీ కూడా అంతే. భయంకరమైన హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అవ్వడం వల్లనే ఫ్లాప్ అయింది. అప్పట్లో ఫుల్ ఫామ్లో ఉన్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్, సి అశ్వనీ దత్ ప్రొడ్యూసర్, నాగార్జున హీరో, శ్రీదేవి హీరోయిన్. ఇంతకు మించి ఇంకేం హైప్ కావాలి ఈ సినిమాకి? ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకాయి. రాజ్ కోటి డైరెక్షన్లో వచ్చిన సాంగ్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉండి దుమ్ము లేపాయి. ఇంకా బ్లాక్ బస్టర్ ఖాయం అనుకున్నారంతా. కానీ మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఈ సినిమా జనాలకి నచ్చలేదు. కానీ ఇది చాలా మంచి మూవీ. ఫ్లాప్ అవ్వాల్సిన మూవీ మాత్రం కాదు. నెక్స్ట్, చంద్రలేఖ. 1998లో కృష్ణవంశీ డైరెక్షన్లో నాగార్జున, రమ్యకృష్ణ, ఇషా కొప్పికర్ లీడ్ రోల్స్లో ఈ సినిమా రిలీజ్ అయింది. 1996లో వచ్చిన నిన్నే పెళ్లాడతా తర్వాత కృష్ణవంశీ, నాగార్జున, మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ చౌతా కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. సాంగ్స్ అన్నీ సూపర్ హిట్స్. నాగార్జున, రమ్యకృష్ణ పెర్ఫార్మెన్స్కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. రివ్యూస్ కూడా పాజిటివ్గానే వచ్చినా ఈ మూవీ మాత్రం ఫ్లాప్ అయింది. నెక్స్ట్, ఆవిడ మా ఆవిడే. 1998లో నాగార్జున, టబు, హీరా లీడ్ రోల్స్లో ఈవీవి సత్యనారాయణ గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా ఇది. నిన్నే పెళ్లాడతా లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత నాగ్, టబు కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి.
అందువల్ల ఈ మూవీకి మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. ఈవీవి మార్క్ కామెడీ, నాగార్జున పెర్ఫార్మెన్సు ఈ సినిమాని ఒక రేంజ్ వరకు తీసుకెళ్లగలిగాయి. కానీ వీక్ స్టోరీ లైన్ వల్ల హిట్ మార్క్ అందుకోలేకపోయింది ఈ సినిమా. కానీ ఇప్పటికీ టీవీలో వస్తే మాత్రం చాలామంది ఈ మూవీని చూడడానికి ఇష్టపడతారు. స్టోరీ గురించి పక్కన పెడితే ఈ సినిమాని చూస్తున్నంతసేపు హ్యాపీగా నవ్వుకోవచ్చు. నెక్స్ట్ సూపర్. 2005లో ఈ సినిమా రిలీజ్ అయింది. అనుష్క శెట్టి ఈ మూవీతో హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయింది. మరో హీరోయిన్ అయేషా టకియాకి కూడా తెలుగులో ఇదే ఫస్ట్ సినిమా. హీరోయిన్స్ ఇద్దరు ఈ సినిమాకి చాలా మంచి ఎసెట్. మ్యూజిక్ అయితే సూపర్. పూరి డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్. నాగ్ సోనూ సూద్ పెర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ. సూపర్ స్టైలిష్ ఫిలిం. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న మూవీ ఇది. కానీ కమర్షియల్గా మాత్రం ఈ మూవీ సక్సెస్ కాలేకపోయింది. నెక్స్ట్ డమరుకం. 2012లో నాగార్జున, అనుష్క జంటగా వచ్చిన సోషియో ఫ్యాంటసీ మూవీ ఇది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన సాంగ్స్ అన్నీ సూపర్ హిట్. నాగ్ అండ్ అనుష్క పేర్ కూడా చాలా బాగుంటుంది. కాన్సెప్ట్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది. మూవీ మొత్తం చాలా గ్రాండ్గా ఉంటుంది. నాగార్జున మంచి పెర్ఫార్మెన్స్ కోసం ఈ సినిమా చూడొచ్చు. అన్నీ బాగున్నా ఈ సినిమా ఎందుకో ఫ్లాప్ అయింది. నెక్స్ట్ వైల్డ్ డాగ్. 2021లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ మూవీలోని యాక్షన్ సీన్స్కి మంచి అప్లాజ్ వచ్చింది. అలాగే నాగార్జున క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మంచి పాజిటివ్ రివ్యూస్తోనే ఈ మూవీ రిలీజ్ అయింది. కానీ వకీల్ సాబ్ మూవీ రిలీజ్ అవ్వడంతో ఈ మూవీ పెద్దగా ఆడలేదు. మరి వీటిల్లో మీ ఫేవరెట్ మూవీ ఏదైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.